రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా లింగంగుంట పాఠశాల ఉపాధ్యాయుడు కృష్ణారావును విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయుడిపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా పాఠశాలకు డుమ్మా కొడుతున్నారని విద్యాశాఖ అధికారులు అన్నారు. విద్యార్థులకు సరిగా విద్యను బోధించకపోవడంతో పాటు సిబ్బందిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. ఈ సమస్యని వెలుగులోకి తెచ్చిన ప్రైమ్ 9కి గ్రామస్తులు అభినందనలు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. రవి, నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం సంబంధించినటువంటి లింగంగుంట గ్రామంలో ఎంపీపీ స్కూల్ సంబంధించినటువంటి ఉపాధ్యాయుడు విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరించడంతో దీన్ని పూర్తి స్థాయిలో విద్యాశాఖ అధికారులు సస్పెన్షన్ చేశారు. అయితే గ్రామంలో నలుగురు పిల్లలు ఉన్నటువంటి ఈ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నటువంటి కృష్ణారావుపై అనేక ఇప్పటికీ ఆరోపణలు ఉన్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఇతను ప్రతినిత్యం కూడా స్కూల్ కు డుమ్మా కొడతాడు. ఒకవేళ ఉదయాన్నే స్కూల్ కు వచ్చినప్పుడు కూడా మధ్యాహ్నానికి వెళ్ళిపోవడం, సో తరచూ ఆయన లీవ్ పెట్టినటువంటి సమయంలో పై అధికారులకు కూడా తెలియజేయకపోవడం, గ్రూపుల్లో మాత్రమే మెసేజ్లు ఇవ్వడం పట్ల ఇప్పుడు అధికారులు దృష్టికి ప్రైమ్ 9 వెలుగులోకి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలోనే స్పందించినటువంటి జిల్లా అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు అయితే చేపట్టారు. కృష్ణారావు తరచుగా స్కూల్కు రాకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించడం, అదేవిధంగా ఆ క్లస్టర్ లో పనిచేస్తున్నటువంటి సిఆర్పీపై అసభ్యకరమైనటువంటి పదజాలాలతో మాట్లాడిన పరిస్థితులను కూడా అధికారుల దృష్టికి అక్కడ ఉన్నటువంటి డిఓ దృష్టికి కూడా అధికారులు తీసుకెళ్లడం జరిగింది. మొత్తానికి అరెస్ట్ చేసి ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ప్రైమ్ 9 వెలుగులో తీసుకొచ్చిన 24 గంటలు ముందే ఈ యొక్క అధికారులు వెంటనే ఈ యొక్క ఉపాధ్యాయుడిపై దర్యాప్తు చేసి వెంటనే సస్పెన్షన్ చేయడంలో గ్రామస్తులంతా కూడా నలుగురు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల భవిష్యత్తు కొరకు ఆ స్కూల్లో చదివించినప్పటికి కూడా ఆయన తరచూ ఈ విధంగా స్కూల్కు డుమ్మా కొట్టడం, స్కూల్కు రాకపోవడం పట్ల విద్యార్థి తల్లిదండ్రులు చాలా వరకు కూడా అనేక మార్లు అధికారులు చెప్పినప్పుడు కూడా ఇంతవరకు స్పందన లేదు. ఇక ప్రైమ్ 9 తీసుకొచ్చినటువంటి ఈ యొక్క వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఈ విషయం ఏదైతే ఉందో దీని మీద అధికారులు వెంటనే స్పందించడం పట్ల గ్రామస్తులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. మొత్తానికి విద్యాశాఖలో ఇలాంటి ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి సో వాళ్ళ పట్ల ఎప్పుడు కూడా అధికారులు దృష్టి పెట్టాలి. ఇలాంటి అధ్యాపకులు ఉదయం స్కూల్ టైంకి వచ్చినప్పుడు కూడా మధ్యాహ్నం మరి అదేవిధంగా మధ్యలో వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ టీచర్ ఇతను కృష్ణారావు అనే వ్యక్తి యాక్చువల్ గా ఎంపీపీ స్కూల్ అదేవిధంగా హై స్కూల్ కు సంబంధించినటువంటి అనేక స్కూల్స్ లో ఈ తరచూ జరుగుతున్నటువంటి పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఒకవైపు ప్రైమ్ 9 చెప్పింది. సో ఈ నేపథ్యంలోనే కృష్ణారావుపై తగిన చర్యలు అయితే చేపట్టి సస్పెండ్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నరేష్. లింగంకుంట దళిత వాడలో 3 రోజుల నుంచి పాఠశాల మూతబడి ఉంది. అది ఎందుకు మూతబడిందో ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రధానమైన ఉపాధ్యాయులు ఆ స్కూల్లో పనిచేస్తున్నారా లేదా అని కూడా తెలియట్లేదు ప్రజలకి. ఆ విధంగా ఎంఈఓ గారు పర్యవేక్షణ ఉందా లేదా కూడా తెలియట్లేదు. స్కూల్ మూతయటం అనేది చాలా ఘోరమైన విషయము. ఎందుకంటే ఆ బడుగు వర్గాల్లో కాలనీలో ఉన్నటువంటి ఈ పాఠశాల ఆ పాఠశాలకి ఎక్కువగా బడుగు వర్గాల పిల్లలే ఎక్కువ వస్తుంటారు కాబట్టి వాళ్ళ బడుగు వర్గాలు ఇప్పటికే ప్రభుత్వ పాఠశాల అంటే చాలా అవమానకరంగాను ఒక ఏహభాయంగా ఉంది. అట్లాంటి పాఠశాలలో ఇప్పుడు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కొంచెం చర్యలు తీసుకోవడం వల్ల అది పిల్లలు పాఠశాలకు వస్తున్నారు. తల్లికి వందనం ఇట్లాంటి పథకాలు పెట్టడం వల్ల మనకి బాగా వస్తూ ఉన్నారు, పాఠశాలకు వస్తున్నారు చదువుకోవటానికి. లింగంగుంటలో ఎంపీపీ స్కూల్లో పనిచేస్తున్నటువంటి సాధినేని కృష్ణారావు టీచరు సరే సెలవు స్కూల్ పనిచేయట్లేదని నాకు దృష్టికి వచ్చింది. అది అతను సెలవు పెట్టిన విషయం డిపార్ట్మెంట్కి కూడా తెలియదు, మాకు కూడా తెలియజేయలేదు. చేయటం కానీ ఆఫీసు రావడం కానీ తెలియజేయడం కానీ చేయలేదు. నాకు ఇప్పుడే తెలిసింది ఆ స్కూల్ ఓపెన్ కాలేదు, ఎందుకు రన్ చేయలేదు అనేటువంటిది కూడా నేను ఎంక్వైరీ చేసి తీసుకొని తగు చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఆ క్లస్టర్లో ఉన్నటువంటి సిఆర్ఎంటీ సావిత్రి కూడా సెలవు పెట్టుంది. ఆమె చెప్పింది అనారోగ్య కారణాల వల్ల సెలవు పెడుతున్నానని చెప్పింది. ఆమె ద్వారా కూడా నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు. సరే ఏం జరిగిందనేది నేను తెలుసుకొని మీకు పై అధికారులకి తెలియజేస్తాను. తగు చర్యలు తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాను.